ఒడిశాలోని పూరి జగన్నాథుడి రత్న భాండాగారం తెరుచుకుంది. ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం మధ్యాహ్నం 1:25 ఆ రహస్య గదిని తెరిచారు. మొత్తం 11 మందిని మాత్రమే లోపలికి అనుమతించారు. అయితే వీరిలో రత్న భాండాగారంపై ఒడిశా ప్రభుత్వం నియమించిన కమిటీ చైర్మన్ జస్టిస్ విశ్వనాథ్ రథ్, ఆ కమిటీ సభ్యుడు సిబికే మహంతి, ఆలయ పాలనా అధికారి అరవింద్ పాడి, పూరి జిల్లా కలెక్టర్ సిద్ధార్థ్ శంకర్ స్వైన్, పురావస్తు శాఖ ఇంజనీర్ ఎన్సి పాల్, పూరి రాజప్రతినిధితో పాటు 5 ఆలయ సేవకులు ఉన్నారు. అయితే లోపల విష సర్పాలు ఉంటాయన్న అనుమానాల నేపథ్యంలో పూరి రత్న భాండాగారంపై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. పూరి ఆలయంలో తెరుచుకున్న రత్న భాండాగారం. అయితే పూరి రత్న భాండాగారం తెరుస్తుండగా ఎస్పీకి అస్వస్థత జరిగినట్టు తెలుస్తుంది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వారికోస్ వెయిన్స్ వ్యాధికి కేవలం 30 నిమిషాల్లో చికిత్స. కాల్ చేయండి 9989527715. గదిలో సొమ్మసిల్లి పడిపోయారు ఎస్పీ పినాక్ మిశ్రా. రత్న భాండాగారం రహస్య గది తెరిచినట్టు సీఎంఓ వెల్లడించింది. అయితే 46 ఏళ్ల తర్వాత రత్న భాండాగారం గది తెరిచారు అధికారులు. జస్టిస్ విశ్వనాథ్ రథ్ కమిటీ సిఫారసులతో అధికారులు ఈ గది తలుపు తెరిచారు. అయితే నిధిని తరలించేందుకు చెక్క పెట్టెలు కూడా సిద్ధం చేశారు. 1978లో చివరిసారిగా భాండాగారం తెరిచారు అధికారులు. నలభై 46 ఏళ్ల తర్వాత తెరుచుకుంది పూరి జగన్నాథుని రత్న భాండాగారం. ఒడిశా ప్రభుత్వం నియమించిన 16 మంది సభ్యుల బృందం రహస్య గదిలోకి వెళ్ళింది. ఈ బృందంతో పాటు స్నేక్ క్యాచర్స్ కూడా వెళ్లారు. రహస్య గదిలో కింగ్ కోబ్రా లాంటి విష సర్పాలు ఉన్నాయన్న భయంతో స్నేక్ క్యాచర్స్ ని, మెడికల్ టీమ్ ని సిద్ధం చేసింది యంత్రాంగం. అధికారంలోకి వస్తే పూరి భాండాగారాన్ని తెరిపిస్తామని హామీ ఇచ్చింది బీజేపీ. ఇందుకోసం జస్టిస్ విశ్వనాథ్ నేతృత్వంలో కమిటీని కూడా నియమించింది. ఆ కమిటీ సిఫారసుల మేరకు ఇప్పుడు రహస్య గదిని తెరిచింది. రహస్య గదిలోకి వెళ్లే వారంతా నియమ నిబంధనలు కూడా పాటించారు. వారం రోజులుగా శాకాహారం మాత్రమే భుజిస్తూ నియమ నిష్టలు పాటించారు. వీళ్లంతా సంప్రదాయ వస్త్రధారణతో ఆలయంలోకి ప్రవేశించారు. మొదట జగన్నాథునికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఆ తర్వాత రహస్య గదిలోకి వెళ్లారు. లోపలికి వెళ్లాక స్వర్ణకారులు, శాస్త్రవేత్తల పర్యవేక్షణలో లెక్కింపు చేపడతారు. ఈ ప్రక్రియను మొత్తం వీడియోగ్రఫీ చేస్తారు.